ఈరోజు అయితే నా సబ్స్క్రైబర్స్ గురించి, నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అయిపోయినాం, నా యూట్యూబ్ ఛానల్ మొత్తం అయితే పడిపోయింది. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటే ఏమంటే అవి వీడియోస్ పెట్టేసి ఈ పాటికి నాది మానిటైజ్ అయిపోతుండే ఛానల్. నిజంగా చెప్తున్నా, నాది ఈ పాటికి మానిటైజ్ అయిపోతుండే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కేమన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏం గురించి నేనైతే తడుచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అయితే నా సబ్స్క్రైబర్స్ గురించి, నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినారు. రీచ్ అయిపోయి కూడా 2 months దగ్గర అవుతుంది. నేనైతే వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నా. దానికి కారణం ఒకటి ఉందన్నమాట. నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడైతే కంటెంట్ లేదు. కంటెంట్ ఉండింటే మనము రోజు ఒక వీడియో కూడా చేసేతోళ్ళము. కంటెంట్ లేని వల్ల మనమైతే ఆగిపోయినాం. నా యూట్యూబ్ ఛానల్ మొత్తం అయితే పడిపోయింది. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ నేను చేయాలనుకుంటే ఏమంటే అవి వీడియోస్ పెట్టేసి ఈ పాటికి నాది మానిటైజ్ అయిపోతుండే ఛానల్. నిజంగా చెప్తున్నా, నాది ఈ పాటికి మానిటైజ్ అయిపోతుండే. నేను 1 year దగ్గర అవుతుంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. యాక్చువల్లీ నేను ఇక్కడ సంథింగ్ యూట్యూబ్ గురించి నేను ఇక్కడ కొన్ని పెడతా. యాక్చువల్లీ నేను చేసిన వీడియోస్ వచ్చేసి 39 35 ఉన్నాయి. ఆ వీడియోస్కే నాకు వచ్చేసి అవర్స్ రీచ్ ఉంటాయి కదా, 4000 hours కావాలి కదా మనకి మానిటైజ్ కావడానికి. నాకు 35 వీడియోస్కే కొంతమంది, నా చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఏం కాదు, కొంతమందికి ఒకటే వీడియోకి క్లిక్ అయిపోయి వాళ్ళది మానిటైజ్ దగ్గర అయిపోతాయి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మామూలుగా నేను చిన్న చిన్న కంటెంట్లు తీస్తుంటా కాబట్టి నేను మామూలుగా 35 వీడియోస్ దగ్గర పెట్టినాను. ఒకసారి చూడండి, నేను 35 వీడియోస్కి 2000 hours అయితే కంప్లీట్ అయిపోయినాయి నావి. కంటెంట్ లేని వల్లనే నేను ఆగిపోయినా యూట్యూబ్ ఛానల్. చాలా మంది నాకు చాలా మెసేజ్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బయట కూడా ఫ్రెండ్స్ పలకరిస్తుంటారు, ఏమరా యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేసినాం అని. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకైతే యూట్యూబ్ ఛానల్ చేయి అంటుంటారు వాళ్ళు. నేను కంటెంట్ లేని వల్లనే నేను ఆగిపోవడం జరుగుతుంది. కంటెంట్ ఉంటే మనం రోజు ఒక వీడియో కొట్టేతోళ్ళము. ఒకసారి నేను ఇక్కడ మీకు పేస్ట్ చేస్తూ చూడండి. నేను 35 వీడియోస్ ఏమో సంథింగ్ చేసినాను. 2000 hours అయ్యి దానికి ఇప్పుడు మైనస్ అవుతున్నాయి. 1 yearకి మనకి మైనస్ అయిపోతాయి కదా. 1780 దగ్గర అయితే హవర్స్ ఆగిపోయినాయి. సబ్స్క్రైబర్స్ అయితే 1100 సంథింగ్ ఎంతనో ఉన్నారు, ఐడియా లేదు నాకు. సబ్స్క్రైబర్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నేనైతే సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా. నాకే చాలా బాధలేస్తుంది. ఇప్పుడు నేనైతే కంటెంట్ ఆలోచించి నాకే తిక్కలేస్తుంది. ఏం చేయాలని చిన్న స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కంటెంట్ చిన్న ప్రాంక్స్ అట్లా బైక్. యాక్చువల్లీ నేను గోప్రో సెటప్ తీసుకొని 57,000 పడింది నాకు గోప్రో సెటప్ మొత్తము. నేను అనుకుంటే చెప్తున్నా కదా, రోజు ఒక వీడియో తీసేసి మనకి రోజు ఒక 10 hours వచ్చినా కూడా రోజు ఒక వీడియో పెట్టుకుంటూ పోతే మనది ఈజీగా మానిటైజ్ అయిపోతాయి ఛానల్. నాకు అట్లా అవసరం లేదు. ఏదో ఒక మంచి కంటెంటే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మనకి మెయిన్ కంటెంట్ కావాలి. చూడండి, ధనాన్ని ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేసినాం అనుకో, మనకు కంటెంట్ దొరకకపోతే నాలాగా పిచ్చోళ్ళు అయిపోతారు మీరు. ఏం చేయాలా అని. కొంతమంది ఇప్పుడు ఫ్యూచర్లో చాలా మంది యూట్యూబ్ ద్వారానే మనం ఆధారపడవచ్చు అనుకుంటున్నాం. అంత ఈజీ అయితే ఏం కాదు. ఒక పని ఉండాలనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుండాలా. అర్థం చేసుకోండి. నీ కాడ కంటెంట్ ఉండి, నీ కాడ వే ఆఫ్ టాకింగ్ ఉందంటే ఈజీగా మానిటైజ్ అయిపోతాయి ఛానల్. ఇప్పుడు చాలా మంది కూడా యూట్యూబ్లోకి స్కిప్ అయిపోతున్నారు. మంచి డబ్బు ఉంది, అది ఉంది అని. యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఈజీ, దాన్ని చేయడం చాలా కష్టం, మెయింటైన్ చేయడము. ఒకసారి ఆలోచించి యూట్యూబ్ ఛానల్స్లోకి దిగండి. నేనైతే నా గురించి అయితే నేను చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి అయితే కాదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. మీకు కంటెంట్ ఇవ్వాలని కూడా నేను ఆలోచిస్తున్నా. మంచి కంటెంట్ ఇస్తే బాగుంటాయి అని నేను అట్లా థింక్ చేసి ఊకున్నా. కానీ నేను ఏదో ఒక వీడియో చేసి ఏదో ఒకటి వదిలింటే నాకు మానిటైజ్ అయిపోతుండే ఛానల్. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ గ్రో అయ్యే టైంలో నేనైతే వీడియోస్ ఆపేసినా తెలుసా. యాక్చువల్లీ నా వీడియోస్ నార్మల్గా 500 600 అట్లా పోతుండే. 2K 1K 900 800 పోయే టైంలో నా వీడియోస్ అయితే నేను ఆపడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా బాధ లేదు. ఏంటికి ఆపినానంటే కంటెంట్ లేదు. మీకు ఎన్ని మాటలు చెప్పినా కంటెంట్ లేదు నా కాడ. కంటెంట్ లేని వల్లనే నేను ఆపేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ వల్లనే నేను ఇంతవరకు రీచ్ అయినాను. నేనే షాక్ అయిపోతా అప్పుడప్పుడు. నేను 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడు సంపాయాలరా, నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టేటప్పుడు నా 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడు సంపాయాలరా, నేను ఇవన్నీ కాని పనిలే, యూట్యూబ్ ఛానల్ కాని పనిలే అని.
మీరు సపోర్ట్ ఇస్తున్నారు, నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా. ఇప్పటి నుంచి చూద్దాం, ఏదైనా కంటెంట్ స్కిప్ చేసి ఏదైనా ఆలోచిద్దాం అనుకుంటున్నాను నేను. చూడండి, సపోర్ట్ చేయండి, ఇటనే నాకు సపోర్ట్ చేస్తుండండి. ఒకసారి నేను యూట్యూబ్ ఛానల్ అన్నీ పేజ్ చేస్తా, ఎన్ని అవార్డ్స్ అయినాయో నావి, ఎన్ని అవార్డ్స్ అయినాయో. నేను గట్టిగా కొట్టింటే, డైలీ ఒక వీడియో గట్టిగా కొట్టింటే నాకు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. ఇట్లా 400 అవార్డ్స్ 4000 అవార్డ్స్ కూడా అయిపోతుండేనేమో అని ఆలోచించిన నేను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తా. చిన్నగా ట్రిప్కి పోయి వచ్చిన అనమాట. ఆ ట్రిప్ వీడియో ఉంది, సగం సగం ఉంది, అన్నీ ఒకటే దాంట్లో కలిపి పెట్టేస్తా, అది చూడండి. ఇంకా చూస్తా కంటెంట్ ఏమేమి ఉన్నాయో ఏమేమి లేదో. నేను చాట్ జీపీటీలో కూడా కొట్టి చూస్తున్నా కంటెంట్ ఏముందో అని. అట్లా ఉంది. నాకు పెద్దగా ఫస్ట్ కర్నూలులో బైకర్స్ ఉన్నారు, కానీ వాళ్ళైతే పరిచయం కాలేదు. నాకు పరిచయం అయితే వాళ్ళతో తిరిగి అట్లా ఇట్లా ఒక్కొక్క వీడియో కొట్టవచ్చు. అందులో నాకు అక్కడ టీమ్ సపోర్ట్ లేదు. ఏమన్నా ప్రాంక్స్ గేమ్స్ ఏదైనా ఛాలెంజ్ చేసామన్నా కూడా టీమ్ సపోర్ట్ లేదు నాకు అక్కడ. అందుకని నేనైతే అయిపోయడం జరిగినా నేను ఒకటే చేసుకుంటున్నా. టీమ్ సపోర్ట్ ఉన్నా కూడా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేను చూస్తున్న ప్రాబ్లమ్స్. ఎందుకులే అన్నట్టు అయిపోయినా. అదే నాకు ఇట్లా బైకర్స్ ఉంటే, బైకర్స్ యాడ్ అయినారు అనుకో, మంచిగా వాళ్ళతో ఎవరిది వాళ్ళ బైక్ ఉంటాయి, ఎవరిది వాళ్ళ డీజిల్ ఉంటాయి, ఎవరిది వాళ్ళది ఉంటాయి. బైకర్స్ ఎట్లా అంటే ఎక్కడికి పోయినా డివైడెడ్ బై ఇవి వేసుకుంటారు. డీజిల్ ఏదైనా రూమ్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా డివైడెడ్ బై ఎంతమంది ఉంటే అంతమంది వేసుకుంటాము. అది బైకర్స్ కొంచెం అట్లా ఫ్రీ అయిపోతాయి. వాళ్ళ వీడియోస్ వాళ్ళు తీసుకుంటుంటారు. మా సపరేట్ ఛానల్స్ ఉంటాయి అందరికి ఒక్కొక్కటి. ఓకే, చలో రైట్. నేనైతే ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను మీకు యూట్యూబ్ ఛానల్ గురించి, నా యూట్యూబ్ ఛానల్ గురించి. ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి గాయస్. నేనైతే వీడియోస్ తీయడానికి నాకే హ్యాపీ ఉంది, కానీ కొంచెం వల్ల నేను ఆగిపోతున్నా. ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ తీయడానికి నేను ప్రయత్నిస్తా. ఓకే, చలో రైట్ బాయ్. ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నా, నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి.